హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధురమైన రుచులు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రాగి ముద్దని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. రాగి సంగటి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. నేను చెప్పిన ఈ కొలతలతో రాగి ముద్దని ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఆలస్యం చేయకుండా రాగి ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాగి ముద్ద చేయడానికి ముందుగా రైస్ తీసుకోవాలండి. పావు కప్పు రైస్ తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. రైస్ని వాష్ చేసుకోవడం అయిపోయిందండి. ఈ బౌల్ని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలండి. 1 కప్పు రాగి పిండి, పావు కప్పు రైస్ తీసుకోవాలండి. మీరు తీసుకున్న ఏ కప్పు అయినా సరే పావు కప్పు రైసు, 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ రైస్లో 4 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలండి. రాగి పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలండి. 1/2 అవర్ రైస్ని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. రాగి సంగటి అనేది చప్పగా లేకుండా కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఈ రైస్ని నార్మల్ రైస్ కన్నా కూడా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి. రైస్ ఉడికిపోయిందండి. రైస్ని కాస్త మెత్తగా ఉడికించుకోవాలి. బాగా మెత్తగానే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్లో ముందుగా తీసి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసేసుకోవాలి. రాగి పిండి వేసేసి కలపకూడదండి. కలపకుండా ఇలాగే మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి. మంట సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు వదిలేసేయండి. వాటర్ పొంగిపోయినట్టుగా అనిపిస్తే మూత ఒకసారి తీసి మళ్ళీ పెట్టేసుకోవాలండి. వాటర్ పొంగిపోకుండా చూసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు కలుపుకుందామండి. పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. మీరు గరిటెతో అయినా కలుపుకోవచ్చు, లేదంటే చపాతీ చేసే రోలర్ ఉంటుంది కదండి, దాంతో అయినా సరే కలుపుకోవచ్చు. రైసు, వాటరు, రాగి పిండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ రాగి ముద్ద వైట్ రైస్తోనే చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు వైట్ రైస్ ఇష్టం లేకపోతే బ్రౌన్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మంట సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. మీకు రాగి ముద్ద లూజు అయిపోయినట్టుగా అనిపిస్తే మళ్ళీ ఒక 2 స్పూన్లు రాగి పిండి యాడ్ చేసేసుకోవచ్చండి. ఒకవేళ మీకు గట్టిగా అయిపోయినట్టుగా అనిపిస్తే కొద్దిగా పక్క స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని బాగా వేడివేడిగా ఉన్న నీటిని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవచ్చు. ఇలాగుంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా టైట్ అవుతుంది ఇది. ఈ రాగి ముద్ద ఎనీ నాన్ వెజ్ కర్రీస్తో చాలా చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు, ఎగ్ పులుసు, పచ్చి పులుసుతో కూడా చాలా చాలా బాగుంటుందండి. మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని చల్లారి పెట్టుకొని ఆ తర్వాత రాగి ముద్దలు చేసుకుందాం. రాగి ముద్దని మీరు రైస్ లేకుండా చేసుకోవాలనుకుంటే 1 కప్పు రాగి పిండి, 2.5 కప్పులు వాటర్ పోసుకొని రాగి ముద్దను చేసేసుకోవచ్చండి. కానీ కొద్దిగా అయినా రైస్ వేసుకొని చేసుకుంటేనే చాలా బాగుంటుందండి.
రైస్ వేస్ట్ చేసాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రాగి ముద్ద కాస్త చల్లారిందండి. ఇప్పుడు రాగి ముద్ద ఉండలు చేసేసుకుందాము. ఒక బౌల్తో వాటర్ని తీసుకోవాలి. చేయి తడి చేసుకోవాలండి. చేయి తడి చేసుకొని మీకు కావాల్సిన క్వాంటిటీ రాగి ముద్దను తీసుకోవాలి. మరీ వేడిగా లేకుండా చూసుకుంటే రాగి ముద్దని ఈజీగా చేసేసుకోవచ్చండి. చేతికి ఏమైనా అంటుకున్నట్టుగా ఉంటే వాటర్ని అద్దుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న ఉండలు అన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. మళ్ళీ ఒకసారి చేతిని తడి చేసుకుందాము. మన ఛానల్లో రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఉందండి. లింకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి వాళ్ళు చూడండి. రాగి ముద్ద చేయటానికి 1 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. 1 కప్పు రాగి పిండి, 4 కప్పులు వాటరు, 1/2 కప్పు రైస్ తీసుకోవాలండి. ఈ కొలతలతో రాగి ముద్ద చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదే విధంగా మీకు కావాల్సిన రాగి ముద్దల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. రాగి సంగటి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. రాగి ముద్దని నాటుకోడి పులుసుతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీగా రాగి ముద్ద రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. రాత్రి తినగా మిగిలిన రాగి ముద్దని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక బౌల్లోకి రాగి ముద్దని పెట్టుకొని మజ్జిగ పోసుకోవాలి కొద్దిగా. అలాగే కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. మూత పెట్టి రాత్రి అంతా వదిలేసేయాలండి. మార్నింగు ఈ రాగి ముద్దని బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా రాగి ముద్ద కానీ రాగి జావ కానీ పులిసిన తర్వాత తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మధురమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.